ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బాలల హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సమీర్ ఉల్ ఖాన్ అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ష్యూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో డీసీపీఓ రాజేందర్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ హక్కులు తెలుసుకున్నప్పుడే వాటిని కాపాడడానికి పనిచేస్తున్న వాళ్ళ గురించి తెలుసుకోవచ్చన్నారు. పిల్లల హక్కులు, వాటి విధి విధానాలతో పాటుగా పనిచేసే విధానం గురించి క్లుప్తంగా వివరించారు. పిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్థనే పనిచేస్తుందన్నారు. బాల్ వివాహ ముక్త్ భారత్ మన టాపిక్ అనేది ముక్త్ భారత్ అభియాన్ కిందకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి బాలికల సంరక్షణ కొరకు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు కల్పించినటువంటి విధంగా ఒక చట్టంని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ చట్టం పేరు జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఏం చట్టం? జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఆ యాక్ట్ ప్రకారము నేను ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా మీ ముందర నిలబడ్డాను. ఆ యాక్ట్లో ప్రతి పిల్లవాడికి ఆడ కాకుండా మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ లింగ వివక్ష లేకుండా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సున్నా తల్లి కడుపు నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యత మాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీది. మీకు తెలుసా మీ సంరక్షణ కోసం సిడబ్ల్యూసీ అనేది ఉంటుందని? తెలుసా? తెలియదు. అందుకోసం అంటున్నాను, ప్రతి జిల్లాలో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి జిల్లాలో ఒక సిడబ్ల్యూసీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దానిని మనం తెలుగులో బాలల సంరక్షణ సమితి అంటాం. వాళ్ళ పని, మా పని మీ సంరక్షణ. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, విద్యాపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా, న్యాయపరమైన సమస్య ఉన్నా, ఆర్థికపరమైన సమస్య ఉన్నా, ప్రతి సమస్యకి సమాధానం మీకు ఈ డిపార్ట్మెంట్లో, ఈ విభాగంలో దొరుకుతుంది.